నమస్తే, నేను మిర్ద్రా. మీరు చూస్తున్నారు ఏఎంఆ న్యూస్. కర్నూలు జిల్లా ఎంజీఓ నియోజకవర్గం మండల కేంద్రమైన గోనియండలోని మొట్టి వీధిలో ఎంపీపీ నిధులతో నిర్మితమైన సీసీ రోడ్లను మండల అధ్యక్షులు టి నసరుద్దీన్ బుధవారం ప్రారంభించారు. స్థానిక ప్రజల దశాబ్దాల రోడ్డు నిర్మాణం కోసం స్థలం దానం చేసి రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ఆ కళను నెరవేర్చారని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి బందినవాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ నసరుద్దీన్ బందినవాజ్ మాట్లాడుతూ, ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్నదే మా లక్ష్యమని, ప్రజలకు మరింత సౌకర్యవంతమైన జీవనం అందించేందుకు ఎంపీపీ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తున్నామని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలను గ్రామ స్థాయిలో ప్రతిబింబించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల ఉపాధ్యక్షులు చికెన్ రాజా, బాబువలి, జిల్లా చేనేత నిర్వాహక సభ్యులు పద్మనాభం, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మండల్ ఫామ్ గ్రాండ్ నుంచి 10 లక్షలు వరకుతో రోడ్డు కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. మనం గెలిచినప్పుడు ఎంపీటీసీగా గెలిచినప్పుడు ఒకటే మాట అనుకున్నాను, మొట్టిగేరి మొత్తంలో ఎక్కడ గర్సు కనపడకూడదు, టోటల్గా సీసీ రోడ్లు వేయాలనుకుని నిర్ణయించుకున్నాను. నాకు తెలిసి 90% పూర్తి చేశాను. ఇంకో 10% ఉండొచ్చు. ఒక చోట పొట్రంగన ఇంటి బ్యాక్ సైడు, తర్వాత డీమావ్ ఇంటి దగ్గర, కొద్దిగా బిల్లల ఫరీద్ ఇంటి దగ్గర, ఇంకా 2-3 ఉన్నాయి. అవన్నీ ఈ సంవత్సరంలో పూర్తి చేస్తే మొట్టిగేరి కంప్లీట్ అవుతుందని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి ఈ ఏరియా మొత్తం తిరుగుతూ ఇక్కడే ఆడుకున్నాను. ఎక్కడ కూడా 40 ఏళ్ల చరిత్రలో ఎక్కడ రోడ్డు లేదు ఈ గేరి మొత్తంలో. మేము ఎంపీపీ నసరుద్దీన్ గారు వచ్చిన తర్వాతే మొత్తం మొట్టిగేరికి ఎక్కడ రంకున్నా అడ్జస్ట్ చేసి నచ్చజెప్పి ఈరోజు మేము రోడ్లు వేయడం జరిగింది. అందులో మాకు పాత ఇల్లు ఇక్కడే ఉంది. మేము సొంతంగా వాళ్ళకి రస్తా లేదు కాబట్టి కుటుంబాలకి మేము సొంతంగా రస్తా ఇచ్చి ఈరోజు రోడ్డు వేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పుట్టుక నాది, చావు నాది, జీవితం మొత్తం దేశానికే అంకితం అనే భావనతో రాజకీయం చేసే కుటుంబం మాది. చాలామంది అంటున్నారు, నేను ఎవరికి సమాధానం చెప్పను. సింహం వేటాడేటప్పుడు కుక్కలు మరుగుతుంటాయి. వాళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటూ పోతే మనం గమ్యాన్ని చేరుకోలేము. కానీ ఒక్క విషయం సభాముఖంగా ఈరోజు చెప్పదలుచుకున్నాను. టి నసరుద్దీన్ గారు గోడ కాదు, కొండ. కొండను చూసి మురిగితే కొండకు సీటు కాదు. అలాగా ఎంపీపీ నసరుద్దీన్ గారు ఒక చరిత్రను తిరగ రాయాలంటే మరి ఒకే కుటుంబాలు ఎంపీపై చూపించాలి. అందుకోసం గోనెగండ్ల మండలం ఉన్నంత వరకు, గోనెగండ్ల మండల ఆఫీస్ ఉన్నంత వరకు మా పెద్దాయన చెన్నకేశ్వరరెడ్డి గారి బలంతో, గోనెగండ్ల మండల ప్రజల ఆశీస్సులతో ఎంపీపీ నసరుద్దీన్ గారు 2 సార్లు ఎంపీపీగా ఎన్నికయ్యారు. చరిత్ర తిరగ రాయాలంటే మాత్రం సార్లు అవతల వ్యక్తి కావాలి. ఆ దేవుడి దయ వల్ల ప్రజల ఆశీస్సులతో కలిసి వస్తే మరి ఆయనకు 3వ సారిగా ఎంపీపీగా చూడాలని ఈ సభాముఖంగా నేనే నా కుటుంబ సభ్యులందరూ థ్యాంక్ యూ. ఒకప్పుడు నేను ఇక్కడ రావాలన్నా నైట్ కానీ ఒక వర్షం వచ్చినా చాలా ఇబ్బందికరంగా ఉండేది. అటువంటిది వీళ్ళు ఈరోజు మాకు ఒక మాట తప్పకుండా, ఒక మాట పైన మాకు రోడ్ లేదు అని చెప్పగానే వాళ్ళు వచ్చి మాకు సహకరించడం జరిగింది. ఇటువంటి మనం ఎప్పుడు మరవలేము. ముఖ్యంగా మనకి అసలు ఇక్కడ నైట్ రావాలన్నా, నేను ఒక షాప్ నుంచి రావాలన్నా వర్షం వచ్చినా ఒక నైట్ అయినా చాలా ఇబ్బంది పడుతుంది. అటువంటిది మాకు ఈరోజు వాళ్ళు రోడ్ వేసి మాకు చాలా ఆనందం ఉంది. అంటే నసరుద్దీన్ గారికి ఇంటి బంధన. నా వయసు 54 సంవత్సరాలు. 40 సంవత్సరాల నుంచి నేను అవస్థపడుతున్నాను, కష్టపడుతున్నాను. ఒక మోటార్ సైకిల్ రానికే ఇబ్బంది, ఒక మంచి నడిచిపానికే ఇబ్బంది, ఇక్కడ సంజరాన కొండకి ఎక్కిపానికే కానీ ఇబ్బంది ఉంది. ముస్లింలు కానీ పాయమలు పోయినా కానీ చాలా కష్టపడి ఎక్కుతుంటారు. సంజరాన కొండ వానికే దేవుని ఆశీస్సులతో, పెద్ద మంచి ఆశీస్సులతో, బంధనవాజ ఆశీస్సులతో ఈరోజు పోయినటువంటి సంజరానికి కొండకి ఎక్కడానికి ఆస్కారంగా మంచిగా చేసినారు.
ఇక్కడ ఈ రస్తకి ఇట్లా పెద్ద కట్టకు పోవాలంటే గుండ్లలో దూరిపోతుంటేమో, అక్కడ రాళ్ళు ఇక్కడ రాళ్ళు గుండ్లలో దూరిపోతుంటే. దేవుని దయలా ఇక్కడ చింతలమడప గుడి పోనీకే రస్తా చాలా విశాలంగా అయింది. పెద్ద మంచి పోనీకే చాలా ఈజీ చేసినాడు మా రస్తా. రోడ్డు మాత్రం బ్రహ్మాండంగా చేసినాడు, బాగుంది. ఇక్కడ పెద్ద కట్టకు పోనీకే, చింతలమడప గుడి పోనీకే, ఇక్కడ కొండ సంజరాడు పోనీకే రోడ్డు మాకు బ్రహ్మాండంగా చేసినాడు. మాకు చాలా సంతోషం ఉంది. మాకు చాలా కుటుంబంకి ఎప్పుడు వెళ్ళగా మనం సహాయకరం. क्या भी नहीं, गतगुल था, पानी नहीं, क्या भी नहीं, रास्ता भी नहीं, वो भी फ्री है, फ्री आने जाने अच्छा है, हाईवे रोड है, हमारा रोड अपना चाहिए हो गया है. నసరుద్దీన్ గారు మా ఏరియాకి కొత్త రోడ్డు వేయడం జరిగింది. ఇది ఎట్లాంటి ఏరియా అంటే ఒక మంచి నడిచి వస్తే ఇంకో మంచి అక్కడే నిలబడాలి. ఇట్లా కొండ ప్రాంతం ఇది. మేము 30-40 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఏదన్నా వస్తువులు ఇసుక రాయి తెచ్చుకోవాలన్నా కూడా ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి మోసుకోవాలి. ఇలాంటి ప్రాంతంలో ఆయన సొంతం స్థలం ఇచ్చి రోడ్ ఇప్పించినారు 20-10 లక్షలు పెట్టి. ఇందుకోసం ఈయన చేసిన మంచి పనికి ఇలాంటి మంచి పని ఇంకా ఎక్కువ చేయాలని, ఇలాంటి ఎక్కడ మంచి పని మేము కూడా ఆయనకి సహకరిస్తాము. ఇలాంటి మంచి పని ఏడైనా ఇంకా చేయాలని ఆయన కోరుకుంటున్నాము. ఇలాంటి మంచి పని సార్కి ఎక్కువ చేయాలైనా మళ్ళీ ఎందుకు కూడా ఆయనకి ఎంపీపీ రావాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.